హార్మోజ్ జలసంధిలో 60 రోజుల పాటు ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు లేకుండా ఇరాన్ అమెరికా ఈ యొక్క యుద్ధ విరమణకైతే ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. అమెరికా ఏం చెప్తోంది? 60 రోజుల పాటు యుద్ధాన్ని ఆపుదాం, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం, ఈ 60 రోజుల్లోగా మనం ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని చెప్పినటువంటి విషయాన్ని ఇరాన్ ఎక్కడా కొట్టిపారేయలేదు. అయితే అమెరికా పంపించినటువంటి ఆ డిమాండ్ల ముసాయిదా ఏదైతే ఉందో నివేదిక, దాన్ని మేము పరిశీలిస్తున్నామని చెప్పింది. ఐఆర్జీసీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అటు అమెరికా కూడా ఈ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే యురేనియం ఉందో, శుద్ధి చేసినటువంటి యురేనియం, శుద్ధి చేయనటువంటి యురేనియం అంతా కూడా ఇరాన్లోనే ఉంచడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పుకున్నాడు. కాకపోతే ఇది ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ఉండాలి అని ఒక షరతు పెట్టాడు. ఇంతకుముందు ఏంటి, ఇరాన్లో ఉండకూడదు, బయట దీన్ని డిస్ట్రాయిల్ చేయాలి, బయట దీన్ని నాశనం చేయాలన్న విధంగా మాట్లాడినటువంటి ట్రంప్ వెనక్కి తగ్గి అక్కడే ఉంచేయాలి, కాకపోతే వాళ్ళ పర్యవేక్షణలో కాదు, ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ఉండాలని చెప్పి కండిషన్ పెట్టాడు. దీనికి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమొచ్చేసి తలొగ్గారు. ఎందుకంటే అక్కడ ట్రంప్ కూడా ఒక 2 మెట్లు దిగాడు కాబట్టి వీళ్ళు కూడా తలొగ్గేసి దానికి అంగీకరించడం జరిగింది. అయితే మిగతా డిమాండ్ల విషయంలో, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి విషయంలోనే ఇద్దరికీ తగ్గడం లేదు. ఈ విషయంలో హార్మోజ్ జలసంధిలో పూర్తిగా సమస్య పరిష్కారం రావాలంటే 60 రోజుల పాటు ఈ యుద్ధ విరమణ విషయంలో మనం సంతకాలు చేసుకుందాం, ఈ 60 రోజులు అంటే 2 నెలల పాటు మాట్లాడదామని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారు. దీనికి సంబంధించి యూరోప్లో ఈ సంతకాలు చేయడానికి, యూరోప్లో ఈ చర్చలన్నీ జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లోను, అలాగే ఓవల్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసి, ఇటు ఐఆర్జీసీ కూడా ఎక్కడ ఆ వార్తల్ని కొట్టిపారేయలేదు, వాస్తవాలే అన్న విధంగా మాట్లాడింది. ఒకవేళ అదే జరిగితే హార్మోజ్ జలసంధిలో ఇరుక్కున్నటువంటి ప్రతి నౌక మళ్ళీ స్వేచ్ఛగా వాణిజ్యాన్ని జరపడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 60 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? పైగా ఇప్పుడు మళ్ళీ ఈ యుద్ధ విరమణ సంతకాలు చేసే లోపు ఇంకేమైనా జరగవచ్చు. అది ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ఎవరికీ తెలియదు.